పులకించిపోయా, నేనే ఆశ్చర్యపోయా సిద్ధపడుతున్నప్పుడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము బాగా శ్రద్ధగా వినండి, రాసుకోండి. యూట్యూబ్లో లైవ్లో తర్వాత అప్లోడ్ చేయబడుతుంది. చక్కగా చూసి దీవించబడండి. 10 మందికి షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు పాస్టర్ ఫిలిప్ విఎన్కే. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య మనం ప్రారంభించాం. వర్తమానాలు ఎక్కడికి వెళ్లకుండా పదిలపరచబడి ఉండాలి. 10 కాలాల తర్వాత అందరూ చూసుకోవాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్ పరిచర్య ప్రారంభించబడింది. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. ఈరోజు మూలవాక్యం, నేను ప్రవక్తి యొద్దకు పోతిని. నేను ప్రవక్తి యొద్దకు పోతిని. ప్రార్థన చేసుకుందామండి. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఈరోజు మన అంశము సాటి అయిన ప్రవక్తిని. సాటి అయిన ప్రవక్తిని. సాటి అయిన ప్రవక్తిని. మిస్సెస్ ఆఫ్ ఐజయా, ప్రాఫెట్ ఐజయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. మీ మెల్లని స్వరముతో మా హృదయములను తెప్పరిల్ల చేయండి. ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభలు ఆరోపిస్తూ చేరువచ్చిన సంఘం అందరితో, నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు మన అంశము సాటి అయిన ప్రవక్తిని. ప్రవక్తిని. యెషయా గ్రంథం బైబిల్లో దీన్ని ఏమంటారంటే మినీ బైబిల్ అంటారు. యెషయా గ్రంథాన్ని ఏమంటారు చెప్పండి. మినీ బైబిల్. ఎందుకంటే 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాలు 39 అధ్యాయాలేమో పాత నిబంధనకు సాదృశ్యం. తర్వాత 27 అధ్యాయాలు క్రొత్త నిబంధనకు సాదృశ్యం. మొత్తం బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి. బైబిల్ 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథంలోనే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలోనే 66 అధ్యాయాలు. మొదటి 39 అధ్యాయాలు ఓల్డ్ టెస్టమెంట్ అని పిలుస్తారు. నెక్స్ట్ 27 పుస్తకాలు ఏమని పిలుస్తారు? న్యూ టెస్టమెంట్ అని పిలుస్తారు. అందుకని మినీ బైబిల్ అంటారు. యెషయా గ్రంథాన్ని ఏమంటారు చెప్పండి? మినీ బైబిల్, చిన్న బైబిల్ అని పిలుస్తారు. యెషయా ప్రవక్త పెద్ద ప్రవక్తల్లో అగ్రగణ్యుడు. అగ్రగణ్యుడు అంటే ప్రథముడు, మేజర్ ప్రాఫిట్ అంటారు యెషయా ప్రవక్తని. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్తల్ని, ఈ ముగ్గురిని పెద్ద ప్రవక్తలని పిలుస్తారు. వాళ్ళు చెప్పిన ప్రవచనాన్ని బట్టి వాళ్ళని పెద్ద ప్రవక్తలు. వాళ్ళలో పెద్ద ప్రవక్తల్లో మొట్టమొదటి వాడు ఎవరు చెప్పండి? యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త బ్యాక్గ్రౌండ్ మనం కొంచెం చూడాలి. ఎందుకంటే గొప్ప వంశం నుండి వచ్చాడు. యెషయా ప్రవక్త ఒక రాజవంశంలో నుండి సేవకు వచ్చాడు. ఎంత గొప్ప పరిచర్య యెషయా ప్రవక్తది. చూడండి, నేను బ్యాక్గ్రౌండ్ మీకు చూపిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. బాగా బైబిల్ మీరు పఠించాలి. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం వినబోతున్నాం. బాగా జాగ్రత్తగా చూడాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యోధారాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. 4 రాజుల మధ్యలో పనిచేశాడు యెషయా. ఎవరెవరు ఆ 4? చూడండి, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఈ 4 రాజుల్లో కల్లా హిజ్కియా రాజే కొంచెం మంచోడు. పెద్దోళ్ళకి సామెత చెబుతారు, గుడ్డి కంటే మెల్లమేలంటల్లా. అట్లా ఈ యోధారాజుల 4 రాజుల కంటే ఎవరెవరు ఈ 4? ఉజ్జియా, యోతాము, ఆహాజు,
హిజ్కియా, ఈ 4 రాజుల దగ్గర పనిచేశాడు. ఆయన 4 రాజుల దగ్గర పనిచేయటం అంటే మామూలు విషయం కాదు. 4 రాజుల దగ్గర సేవ చేశాడు యెషయా ప్రవక్త, 4 రాజుల దగ్గర. ఇంతకీ పాస్టర్ గారు యెషయా ఎవరు అంటే ఆహాబు కుమార్తె అతల్య. ఆహాబు కుమార్తె మీకు తెలుసుగా. అతల్యాకి ఒక కొడుకు పుట్టాడు, యోవాషుకి 2 కొడుకులు పుట్టారు. వారి పేరు మొదటివాడు అమజ్య, రెండోవాడు ఆమోజు. ఈ ఆమోజు కుమారుడే యెషయా. అంటే ఒక రాజవంశంలో పుట్టినవాడు, ఇశ్రాయేలు యూదా వారికి రాజు కావలసిన వాడు. అమజ్య రాజయ్యాడు, కానీ యెషయా మాత్రం దేవుని సేవకు సమర్పించుకొని సేవకు వచ్చాడు. మన భాషలో చెప్పాలంటే పాస్టర్ అయ్యాడు. అదనమాట. యెషయా ఎవరు చెప్పండి? అహాబు కుమార్తె అతల్య ఉంది. అతల్యాకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరేం పేరు? యోవాషుకి 2 కొడుకులు పుట్టారు. ఆ 2 కొడుకుల మొదటివాడి పేరు అమజ్య, రెండోవాడి పేరు ఆమోజు. ఆమోజు కుమారుడే ఎవరు చెప్పండి? యెషయా ప్రవక్త. అమజ్య ఏమో యూదా వారికి రాజు అయ్యాడు, యెషయా ఏమో రాజు కావలసిన వాడు సమర్పించుకొని దేవుని ప్రవక్తగా సేవకి వచ్చాడు. చూసారండి? మన భాషలో చెప్పాలంటే పాస్టర్ అయ్యాడు యెషయా. రాజు కావలసిన వాడు రాజరికాన్ని వదిలిపెట్టి, సౌఖ్యాన్ని వదిలిపెట్టి, సుఖాన్ని వదిలిపెట్టి, లోక సంబంధమైన జీవితాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు సేవ చేస్తాను, ప్రవక్తగా జీవిస్తాను అని ఒక ప్రవక్త అయ్యాడు యెషయా. ఎంత గొప్ప సేవకుడు కదండి. ఆ రోజుల్లో అనుకొని ఉంటారు చాలామంది, ఐఏఎస్ కావలసిన వాడు ఏమయ్యాడు చెప్పండి? రాజు కావలసిన వాడు ఏమయ్యాడు? ప్రవక్త అయ్యాడు. ఈయనకి పిల్లను ఊరిస్తారు కదండి. పాస్టర్లు అంటే పల్లె చులకన చాలామందికి. నాకు కూడా పెళ్ళయ్యే తొలి దినాల్లో పాస్టర్ గారు నేనేమో ఎంకామ్ బీడీ చదివి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఏమన్నా తెలుసా? పాస్టర్ గారు మా ఊరిలో పిచ్చికిలపాలెంలో పిల్ల ఉందండి, 10th క్లాస్ ఫెయిల్ అయింది పాస్టర్ గారు అంటున్నారు. 10th క్లాస్ ఫెయిల్ అయిన పిల్లని చేసుకొని నేనేం చేసేది అయ్యా, నేనే కంగు తినేవాడిని కొన్నిసార్లు. ఇంకొక ఆయన వస్తాడు, హడావుడిగా వస్తాడు, పాస్టర్ గారు వైకలులో ఒక పిల్ల ఉంది పాస్టర్ గారు, ఏం చదివిందయ్యా అంటే ఇంటర్మీడియట్ తప్పిందండి అంటే. చూడండి కదండి, పాస్టర్లు అంటే నేననేవాడిని, నేను ఎంకామ్ బీడీ చదివానయ్యా, దేవుని సేవకు సమర్పించుకొని వచ్చాను, నాకు బీఈడీ చదివిన అమ్మాయి కావాలి అని అంటే, అబ్బా బీఈడీ చదివిన పిల్లకు ఉండదు ఆశ, బీఈడీ వాడిని చేసుకోవాలని అనేవాళ్ళు. అరే నేను ఇంత చదువుకొని వచ్చాను కదయ్యా నేను అనేవాడిని ఆ తొలి దినాల్లో 2008-9 సంవత్సరాల్లో. కానీ దేవుని మహాకృపల్లో బిఎస్సి బీఈడీ చదివిన పాస్టమ్మ గారినే ప్రభు నాకు ఇవ్వటం చాలా ఆశీర్వాదం, చాలా సంతోషం. మరి ఈయనేమో రాజవంశంలో నుంచి వచ్చాడు. ఎవరు పిల్లనిస్తారు? ఒక మంచి ప్రవక్తి దేవుడు జత చేశాడండి. బైబిల్ ఆమె పేరు లేదు, యెషయా ప్రవక్త భార్య పేరు లేదు, కానీ ఆమె ఎవరో రాశారు. ఆమె ఎవరో తెలుసా? ప్రవక్తిని. చెప్పండి ఎవరు ఆమె? ప్రవక్తిని. షీ వాజ్ ప్రాఫిటెస్. ప్రవక్తిని ఆమె ప్రవక్తిని. ఆమె ప్రసంగం చేయగలదు, ఆమె ప్రవచనం చెప్పగలదు, ఆమె ప్రవక్తిని. యెషయా ప్రవక్తకు దేవుడిచ్చిన సాటి అయిన సహాయం ఎవరంటే ప్రవక్తిని. ఆమె పేరు లేదండి. బైబిల్లో పేరు లేని వాళ్ళు చాలా గొప్ప సేవ చేశారు. చాలాసార్లు మనం పేరు కోసం తహతహలాడతాం, కానీ నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను. మాథ్యూ హెన్రీ మాట అన్నాడు దైవజనుడు మాథ్యూ హెన్రీ, నేమ్లెస్ పీపుల్ ఆర్ ఎవరు చెప్పండి? బ్యాక్ బోన్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి వెన్నెముక లాంటి వాళ్ళు ఎవరో తెలుసా? పేరు లేని వ్యక్తులు. వారు పేరు కోసం ఎప్పుడు తహతహలాడరు, దేవుని పరిచర్యను ప్రేమిస్తారు, ప్రోత్సహిస్తారు, ప్రార్థనలు చేస్తారు. దేవుని సంఘం అంటే ఎంత ప్రేమిస్తారో పేరు కోసం ఎప్పుడు తహతహలాడరు. ఈ ప్రవక్తిని పేరు లేదు. బైబిల్లో 5 ప్రవక్తినిలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? బైబిల్లో 5 ప్రవక్తిని. ఉపోద్ఘాతంలో 5 చూపిస్తారు. చూడండి ఎవరో 5 ప్రవక్తినులు. మొట్టమొదటి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం. ఈరోజు ఈమె గురించి చాలా డీప్ స్టడీ చేయబోతున్నా.
న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. మొదటి ప్రవక్తిని ఎవరు ఆమె చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. తీసిన వాళ్ళు చదువుతారమ్మా. ఆ కాలమున చెప్పండి. మొదటిగా ఎవరు? ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ఎవరామె? ప్రవక్తి. చెప్పండి, ఎవరామె? మొదటిగా దెబోరా ప్రవక్తి. రెండవది రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. తీసుకున్న వాళ్ళు చదవండి కబక్కన. 22:14. ప్రవక్తి అగు ఎవరు చెప్పండి? హుల్దా. హుల్దా ఎవరు చెప్పండి? చెప్పండి, హుల్దా ఎవరు? అమ్మా మీరు బాగా వినాలి, రెస్పాన్స్ ఇవ్వాలి, వినాలి తల్లి, బాగా వినాలి దయచేసి. ఎవ్వరి నిద్ర మత్తుకు వెళ్ళొద్దు. చాలా శ్రేష్టమైన వాక్యం వింటున్నాం. మొదటి ఎవరు ప్రవక్తి? దెబోరా ప్రవక్తి. రెండవది ఏ ప్రవక్తి? ఎవరు? హుల్దా ప్రవక్తి. మూడవది లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 2 verse 36. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 2:36. ఎవరు? మరియు పనియేలు కుమార్తెనైనా అన్నాను ఒక చెప్పండి. అన్నా ఎవరామె? హన్నా కాదు. ఎవరీమె? హన్నా వేరు, ఈమె వేరు. అన్నా ప్రవక్తి, ఆషేరు గోత్రికురాలు, పనియేలు కుమార్తె అయిన అన్నా ప్రవక్తి. మూడవ ప్రవక్తి ఎవరు చెప్పండి? అన్నా ప్రవక్తి. నాలుగవది అపొస్తలుల కార్యాలు 21వ అధ్యాయం. అపొస్తలుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయం 8-9 వచ్చిన. తీసుకున్న వాళ్ళు త్వరగా చదవండి. వెనకాలన్నామే రోజు చదివితే ముందున్న వాళ్ళు తీసిన వాళ్ళ బయలుదేరి కైసరకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని వద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనుకుండిరి. వారు ఏం చేస్తున్నారు? సువార్తికుడైన ఫిలిప్పు కుమార్తెలు 4 కుమార్తెలు ఉన్నారంట. ఆది సంఘములో సువార్తికుడైన ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారంట. ఆ 4 ఏం చేస్తున్నారు? చెప్పండి అమ్మ. మీరు ఇట్లా సమాధానం చెప్పబోతే నేను చెప్పాలి, ముందుకెళ్ళను. మీరు బాగా వింటున్నారంటే దానికి అర్థం ఏంటంటే చెప్పాలి రెస్పాన్స్. ఈ ఫిలిప్పు సువార్తికుడైన 4 ఫిలిప్పు కుమార్తెలు ఏం చేస్తున్నారు చెప్పండి? వారు ప్రవచించువారు. దేవర్ ప్రాఫిటెస్. వారు ప్రవచించువారు, ప్రవక్తిలు వాళ్ళు. ఎందుకంటే ప్రవచిస్తున్నారు వాళ్ళు. కాబట్టి 4 చూసాం మనం. ఒకటి ఎవరు? మొదటి ప్రవక్తి దెబోరా. రెండవ ప్రవక్తి ఎవరు? హుల్దా ప్రవక్తి. మూడవది ఎవరు? అన్నా ప్రవక్తి. నాలుగవది ఎవరు? ఫిలిప్పు కుమార్తెలు, ప్రవక్తిలు, వారు ప్రవచించువారు. ఐదవది యెషయా ప్రవక్త యొక్క భార్యే, ఆమె ప్రవక్తి. చెప్పండి, ఎవరు ఆమె? చెప్పండి, ప్రవక్తి. అదే కదా రాశారు యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నేను ప్రవక్తి యొద్దకు పోతిని. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనంలో నేను ప్రవక్తి యొద్దకు పోతిని, ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్ హాష్ బాజ్ అను పేరు పెట్టు. ఈమె 5వ ప్రవక్తి, యెషయా ప్రవక్త భార్య. పేరు లేదు. పాస్టర్ గారు ఈమె ఏమి చేసింది? ఈమె చాలా ప్రాముఖ్యమైన విషయాలు చేసింది. ఈమె గురించి మనం చాలా డీప్ స్టడీ చేయబోతున్నాం. అయితే 4 విషయాలే మనం ఈరోజు వినబోతాం. ఈమె చేసిన 4 పనులు మనం బాగా శ్రద్ధగా వినబోతున్నాం. ఏం చేసింది పాస్టర్ గారు? ఈరోజు ఈమె నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి. ఈ వాక్యం విన్న తర్వాత 10 మందికి చెప్పాలి. మీరు
ఈరోజు మేము సాటి అయిన ప్రవక్తిని, ఎంత గొప్ప ప్రవక్తియో, ఏం చేసిందో ఆమె, ఆ విషయాలు మనం జాగ్రత్తగా 4 విషయాలు చెప్పి వాక్యాన్ని ముగింపులోకి తీసుకొస్తాం. మొదటగా ఏమేం చేసింది? యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం. మొదటగా ఏం చేసిందో చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. ఈమె చేసిన పని ఏంటో తెలుసా? ఈమె తన పిల్లలను దేవుని కొరకు సూచనలుగా పెంచింది. ఈమె తన పిల్లలను దేవుని కొరకు ఒక సూచనలుగా పెంచింది. ఈ ప్రవక్తిని ఏం చేసిందో తెలుసా? తన పిల్లలను దేవుని కొరకు ఒక సూచనలుగా పెంచింది. ఈమె ప్రవక్తిని ప్రసంగాలు చేయొచ్చు, ప్రవక్తకు సహాయపడచ్చు, ప్రవచనాలు చెప్పచ్చు. బయటికి వెళ్ళి యెషయా ప్రవక్త చెప్పలేనప్పుడు దేవుని పక్షంగా ప్రవచనాలు చెప్పచ్చు, దేవుని పరిచర్యలో వాడబడచ్చు. బలమైన అభిషేకం ఈ మీద కూడా ఉంది. ఎందుకో తెలుసా? ఈమె పెళ్లి కాకముందే ప్రవక్తిని ఈమె. దేవుడు ప్రవచించే వరం ఇచ్చాడు, ప్రసంగం చేసే వరం ఇచ్చాడు, ప్రార్థించే వరం ఇచ్చాడు, దేవుని ప్రజల కొరకు ప్రవచించే వరం ఇచ్చాడు. కానీ ఈమెం చేసిందో తెలుసా? ఈమెం చేసిందంటే దేవుని కొరకు తన పిల్లలను ఒక సూచనలుగా పెంచింది. నా బిడ్డలు దేవుని కొరకు ఒక సూచనలుగా ఉండాలని తాను సమర్పించుకొని ఇంట్లో ఉండి దేవుని కొరకు సూచనలుగా పెంచింది. ఎంత గొప్ప విషయం అండి! సూచన అంటే ఏంటి పాస్టర్ గారు? దేవుని కొరకు ఒక సూచనలుగా పెంచిందంటే ఆ పిల్లలను చూస్తే యేసు ప్రభుని చూసినట్టే ఉండేదన్నమాట. ఆ ప్రవక్త పిల్లలను చూస్తే ఎవరిని చూసినట్టుండేది? యేసయ్యను చూసినట్టే. వాక్యములో, ప్రార్థనలో, ప్రవర్తనలో, పరిచర్యలో దేవుని కొరకు చాలా గొప్ప సాక్షులుగా బిడ్డల్ని పెంచింది, సూచనలుగా పెంచింది. ఇందులో విశేషం ఏంటో తెలుసా? చాలామంది ఈ రోజుల్లో వారి పనుల్లో నిమగ్నమైపోయి పిల్లల పెంపకం విషయంలో చాలా నిర్లక్ష్యం పాటిస్తారు. మనం శుభవార్త చెప్పే దినాల్లో నేను హైదరాబాదులో ఒక ఇంట్లో దిగాను. నేను హైదరాబాదులో ఆదివారం రాత్రి వెళ్ళినప్పుడు నేను ఒక ఇంట్లో దిగాను. మంచి ఆఫీసర్ గారు ఆయన. ఉదయాన్నే రెడీ అవుతా ఉన్నా, నేను శుభవార్త షూటింగ్ రెడీ అవుతా ఉన్నా. అంకుల్ ఆంటీ ఏరి అని అడిగాను నేను. ఆంటీ అక్కడ రూమ్లో ప్రార్థన చేసుకుంటుందయ్యా. 9:30 కావస్తుంది. బ్రేక్ఫాస్ట్ కోసం మేము రెడీ అవుతున్నా. ప్రార్థన చేసుకుంటుందా? అవునయ్యా. మరి ఎట్లా అని మేము ఆలోచిస్తున్నాం. నేనైతే లోపల టిఫిన్ చేసి నేను వెళ్ళాలి, ఎట్లా అని ఆలోచిస్తున్నాను. పాస్టర్ గారు, వాస్తవం చెప్పకపోవటం ఏం కానీ నాకు 2 భార్యలు ఉన్నారు పాస్టర్ గారు, ఆంటీ గాక అన్నాడు. నేను బిత్తరపోయా. ఆఫీసరు ఏంటి ఈ మాట చెప్తున్నాడు? ఎవరో తెలుసయ్యా ఆ భార్యలు అంటే? స్విగ్గీ జొమాటో అండి అన్నారు. స్విగ్గీ జొమాటోనా? ఏం చేస్తారంటే ఏమి లేదయ్యా, టిఫిన్ కావాలన్నా నేను ఆర్డర్ చేసుకోవటమే, మధ్యాహ్నం భోజనం కావాలన్నా నేను ఆర్డర్ చేసుకోవటమే, రాత్రి భోజనం కావాలన్నా ఏం చేసుకోవటం? ఆర్డర్ చేసుకోవడం. జొమాటోలో ఆర్డర్ చేసుకోవటం, ఆర్డర్ వస్తే తింటాం. ఇదేనయ్యా. మరి ఆంటీ అంకుల్ ఆంటీయా పాస్టర్ గారు? ఎప్పుడు ప్రార్థన. నేను ప్రార్థన చేసుకోవాలి, దేవుడు నన్ను పిలిచాడు అంటది, ఆడకెళ్ళి ప్రార్థన చేయాలంటది, ఏడకెళ్ళి ప్రసంగం చేయాలంటది, ఆడకెళ్ళి అది చేయాలంటది. ఇయే ఎప్పుడు ఇంక ఇదే. ఆమెను కదిలిస్తే ప్రార్థన అంటది. మరి నీకు భోజనం జొమాటో, స్విగ్గీ, ఈ రెండేనయ్యా. చూడండి ఎంత విచిత్రం. చాలామంది ఈ రోజుల్లో పిల్లల పెంపకాన్ని ప్రక్కన పడేసి లోక సంబంధమైన విషయాల్లో చిక్కుపోయి కదండి. చాలామంది ఇప్పుడు బాగా ఏం దొరికినాయి చెప్పండి? ఫోన్లో ఒకటి దొరికినాయి. ఫోన్లో ఇక లేస్తే ఫోన్లే. అలాంటి దినాల్లో ఈ ప్రవక్త ఏం చేసిందో తెలుసా? ఈ ప్రవక్తిని ఏం చేసిందో తెలుసా?
నా బిడ్డల్ని సియోను కొండ మీద ఎలా పెంచుతాను ఒక సూచనలుగా పెంచుతాను, మహత్కార్యాలుగా పెంచుతాను. నా బిడ్డలను చూస్తే ఎవరిని చూసినట్టు ఉండాలి? యేసు ప్రభువును చూసినట్టుగా ఉండాలి. నా బిడ్డల్ని యేసు ప్రభు కొరకు పెంచుతానని తన బిడ్డలను సూచనలుగా పెంచింది. ఒకసారి రాజు ఏం చేస్తాడో తెలుసా? యెషయా ప్రవక్త అంటాడు, నీ కుమారుని తీసుకొని నా దగ్గరికి రా అంటే, ప్రవక్త ఇంటికి పోయి రారా మనల్ని రాజు రమ్మన్నాడంటే మారు మాట్లాడకుండా దేవుని పరిచర్య కొరకై కుమారుడు కదిలి వస్తాడండి. అట్లా పెంచింది ఈ ప్రవక్తని. మీ పిల్లలు రమ్మంటే వస్తారా? మీ పిల్లలు దేవుని సేవకు రమ్మంటే వస్తారా? దేవుని సన్నిధికి రమ్మంటే వస్తారా? మీతో వచ్చి కూర్చోమంటే కూర్చుంటారా? దేవుని మందిరంలో వచ్చి కూర్చోమంటే కూర్చోమంటారా? చెప్పండి. స్త్రీల సమాజానికి రమ్మన్నాం అనుకో, మీ పిల్లల్ని ఏమంటారో తెలుసా? మీ పిల్లలు ఏమంటారో తెలుసా? ఈరోజు భాషలో చెప్తున్నా, అది ముసలోళ్ళ ప్రార్థన అమ్మ అంటారు. సిలువ ధ్యానాలకు రెండయ్యా అని మీ పిల్లల్ని పిలిచారనుకో, అది ఎవరు ప్రార్థన తెలుసా? మొతకోళ్ళ ప్రార్థన. మేము దానికి వచ్చేది ఏంటి? చూడండి, సండే స్కూల్కి రండయ్యా, యూత్ మీటింగ్కి రండయ్యా, దేవుని మందిరానికి రండయ్యా, చర్చిలో జరిగే బైబిల్ స్టడీకి రండయ్యా, సిలువ ధ్యానాలు జరుగుతున్నాయి, చక్కగా రండయ్యా అంటే వస్తారా? మీ పిల్లలు వచ్చి మీతో కలిసి కూర్చుంటారా? దేవునికి స్తోత్రం. కొంతమంది తల్లులు మాత్రం పిల్లల్ని వెంట పెట్టుకొని వస్తారు. ఎంత మాదిరో పిల్లల్ని వెంట పెట్టుకొని వస్తారు. పిల్లలతో వచ్చి దేవుని మందిరంలో కూర్చొని దేవుని మాటలు వింటారు. మీ పిల్లల్ని అలా పెంచుతున్నారా? ఈ ప్రవక్తని ప్రసంగం చెప్పే వరమన్నా, ప్రవచనం చెప్పే వరమన్నా ఇంట్లో ఉండి తను తాను సమర్పించుకొని తన బిడ్డల్ని ఎలా పెంచింది చెప్పండి? ఎలా పెంచింది? సియోను కొండ మీద ఒక సూచనలుగా పెంచింది. మీ పిల్లలు సూచనలుగా ఉన్నారా? యేసు ప్రభువుని చూసినట్టే మీ పిల్లలను చూసుకుంటున్నారా? మీ బిడ్డలు మీ పొందికలో పెరుగుతున్నారా? బాగా పెరుగుతున్నారా? మీ పిల్లల కొరకై మీరు సమయాన్ని కేటాయించండి. చాలామంది తల్లులు ఈ రోజుల్లో పిల్లల్ని నిర్లక్ష్య పెడతా ఉన్నారు. పిల్లల పెంపకం విషయంలో పెడుతూ ఉన్నారు. నా బిడ్డలారా, దేవుని వాక్యంలో ఈ ప్రవక్తని చేసిన మొదటి పని ఏంటంటే తన బిడ్డల్ని ఎలా పెంచింది చెప్పండి? సూచనలుగా పెంచింది. చెప్పండి, ఎలా పెంచింది? ఈ రోజు నుంచైనా ప్రార్థన చేయండి, ప్రభా నా బిడ్డలకు సూచనలుగా పెరగాలి. రెండవది, ఈ ప్రవక్తని చేసిన రెండవ కార్యం ఏంటో చూద్దాం. ఏం చేసిందో తెలుసండి? మొదటగా సూచనలుగా పెంచింది. రెండవది, తన భర్తకు సహకరించింది. ప్రవక్తిని తన భర్తకు సహకరించింది. ఎంత గొప్ప సహకారమో! ఈ విషయం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎంత గొప్ప సహకారం! పాస్టర్ గారు, సహకరించడం ఏముంది? భార్య సహకరించడం ఏముంది? అయ్యో, ఈ సహకారం మామూలు విషయం కాదు. చూడండి ఏం జరిగిందో. యెషయా గ్రంథం 20వ అధ్యాయం. బైబిల్ బాగా చూడండి అమ్మ, శ్రద్ధగా చూడండి. యెషయా గ్రంథం 20వ అధ్యాయం. యెషయా గ్రంథము 20వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నా. అష్షూరు రాజైన సర్గోను తర్తాలను పంపగా అతడు అష్డోదుకు వచ్చిన సంవత్సరమున అష్డోదీలతో యుద్ధం చేసి వారిని పట్టుకొనాను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగూ సెలవిచ్చాడు, నీవు పోయి నీ నడుము మీది గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయమో. అతడు అలాగూ చేసి దిగంబరి అయి జోలు లేకయే ఏం చేస్తున్నాడు? నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చి కూషును గూర్చి సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీలను, తమ దేశము నుండి కొనుపబడిన కుషీలను, పిన్నలను, పెద్దలను, దిగంబరులను గాను, చెప్పులు లేని వారిని గాను పట్టుకొని పోవును. ఐగుప్తీలకు అవమానం అగునట్లు పిరుదుల మీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని ఏం చేస్తాడు? కొనిపోవును. వినండి బాగా. భర్తకు సహకరించి ఎటువంటి సహకారమో తెలుసా? ఆ రోజుల్లో యోధావారు ఆ సరిహద్దులో అష్డోదీలు వస్తున్నారు. అష్డోదీలు వచ్చి వీరి మీద యుద్ధం చేయాలనుకుంటుంటే యోధావారు ఏం చేశారు తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళి ఐగుప్తు సహాయాన్ని కోరుకొని
ఐగుప్తును ఆశ్రయించి ఐగుప్తు సహాయాన్ని కోరుకొని అష్డోదులతో యుద్ధం చేద్దామని ప్లాన్ వేసుకుంటున్నారు. వారు ఎప్పుడైతే ఐగుప్తును నమ్ముకున్నారో, దేవుని పక్కన పెట్టి ఐగుప్తు మీద ఎప్పుడైతే ఆధారపడ్డాడో, దేవుడు ఏం చేశాడంటే యెషయా ప్రవక్తను మాట్లాడాడు. నీవు నీ గోనె పట్ట విప్పి నీ కాళ్ళకున్న జోళ్ళు తీసివేసుకొని 3 సంవత్సరాలు దిగంబరి అయి ఏం చెప్పు, ప్రవచనం చెప్పు. ఐగుప్తు నమ్ముకున్న మీకు శ్రమ, త్వరలోనే మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు, చెరలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పు అని అంటే, ఈ యెషయా ప్రవక్త 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు, గోనె పట్ట విప్పి, నడుముకున్న గోనె పట్ట విప్పి, కాళ్ళకున్న జోళ్ళు తీసివేసి 3 సంవత్సరాలు దిగంబరిగా ఏం చెప్తున్నాడు, ఇదే సందేశం. ఏమండి బాగా వినండి మీరు, అమ్మ బాగా వినండి. ఈ రోజుల్లో భర్త ఒక నలిగిన షర్ట్ వేసుకొని బయటకు వస్తేనే ఆ భార్య ఏమంటుందో తెలుసా, ఏందండి ఇస్త్రీ చేయించుకోకూడదు అంటున్నారు కదండి. మంచి భార్యలు అంటారు కదా, ఏమండి ఇస్త్రీ చేయించుకోకూడదా, ఆ షర్టు నలిగినట్టుకుందే, నీకు కనబట్టలేదు అంటారు. అట్లాంటిది యెషయా ప్రవక్త ఎన్ని సంవత్సరాలండి, 3 సంవత్సరాలు. ఎలా అండి, దిగంబరిగా. ఎలా అండి చెప్పండి, దిగంబరిగా, గోనె పట్ట లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా 3 సంవత్సరాలు దిగంబరిగా వారి మధ్యలో సంచరిస్తూ ఈ ప్రవచనం చెబుతుంటే, ఏ భార్య అయినా మీరు ఆలోచించండి, ఎంత ఓర్చుకొని ఉంటుంది, ఎంత సహించుంటుంది, ఎంత మౌనంగా ఉంది. 1 సంవత్సరం చెప్పాడండి ఇదే ప్రవచనం. ఐగుప్తు నమ్ముకొని అష్డోదులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు కదా మీరు, దేవుడు మీ మీదకి శ్రమ రాపించబోతున్నాడు, మీరు చెరలోకి వెళ్ళబోతున్నారు. 1 సంవత్సరం చెప్పాడు. పక్కన వాళ్ళు వచ్చి అని అంటారు, అమ్మ ప్రవక్తని, నువ్వు ప్రవక్తవేగా, ఏంది అయ్యగారు మరి షర్టు లేకుండా, ప్యాంటు లేకుండా, దిగంబరిగా, కనీసం చెప్పులు కూడా లేకుండా, చాలే చెప్పాడుగా, 1 సంవత్సరం చెప్పాడుగా, ఇక చాలే, ఆయన మరలా షర్ట్ వేసుకోమను, ప్యాంట్ వేసుకోమను, కాళ్ళకి చెప్పులు వేసుకోమను అని ఉంటారండి. అనరా అమ్మలక్కలు, అనరా? అయినా దేవుడు చెప్పమన్నాడు, 3 సంవత్సరాలు ఇలానే చెప్పమన్నాడు, దిగంబరిగా చెప్పమన్నాడు, దిగంబరిగా చెయ్యమన్నాడు. ఈ పరిచర్య దిగంబరిగా చెయ్యమన్నాడంటే ఎంత ఓర్చుకుందండి, ఎంత మౌనంగా ఉండిపోయిందండి. మనుషులు ఏదైనా చేస్తారు కానీ మౌనంగా ఉండలేరు. మరి ఈ ప్రవక్తిని ఎంత ఓర్చుకుంది, ఎంత సహించింది, ఎంత మౌనంగా ఉంది. అందుకనే ఈమెవరో తెలుసా, గుణవతి అయిన భార్య, నమ్మకస్తురాలైన భార్య, ఘనురాలైన భార్య. ఎంత సహకారం వచ్చాడు భర్తకి, ఎంత సహకారం వచ్చాడు. రాత్రిపూట ఇద్దరు మాట్లాడుకుని ఉంటారు, అయ్యా ఇక రేపు నుంచి చేసుకోకూడదా షర్టు, రేపు నుంచి చేసుకోకూడదా కాళ్ళకు జోళ్ళు లేకపోతే అవమానం కదయ్యా. ప్రవక్త చెప్పుంటాడు, 3 సంవత్సరాలే దేవుడు 3 సంవత్సరాలు ఇలా సేవ చేయమన్నాడు, 3 సంవత్సరాలు ఇలా తిరగమన్నాడు, 3 సంవత్సరాలు దేవుడు ఇలా చెప్పాడంటే ఎంత ఓర్చుకుంది. కొంచెం తక్కువైతేనే భార్యలు ఓర్చుకోలేరండి, కొంచెం కదండి, కొంచెం తక్కువైతేనే, నువ్వు పెద్ద పోటుగాడివే, రూపాయి సంపాదియో, ఎందుకు నువ్వు ఉన్నావు, ఆ ఎదురింటి వదిన చూడు, ఆ వదిన ఎప్పుడు ఆ వదిన చూడు, ఏం చేసింది, మెల్లో హారం పెట్టుకొని తిరుగుతుంది, సంవత్సరానికి ఒకటి మార్చింది, ప్రతి కిస్మిస్ పంటకు ఒకటి మార్చింది, ప్రతి పంటకు ఒకటి మార్చింది. ఎందుకు నువ్వు ఉన్నావు కదండి. ఏమున్నా ఏమి లేకపోయినా అవి కావాలి, ఇవి కావాలి, ఆడంబరాలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, ఎంత పోరాటాలు పెడతారు కదండి. కానీ ఈ భార్య ఎంత గొప్పది. యెషయా ప్రవక్త భార్య ప్రవక్తని 3 సంవత్సరాలు భర్త దిగంబరిగా సేవ చేస్తూ ఉంటే ఎంత ఓర్చుకుంది, ఎంత సహకరించిందండి, తన పరిచర్యలు ఎంత సహకరించింది. ఏడుపు వస్తుంది, ఎంత సహకారం అండి,
ఎంత మౌనంగా ఉంటుంది. అసలు మౌనంగా ఉంటారు మీరు. ఏమన్నా అయితే చాలు వెంటనే రాసి రంపాలు పెడతారు. కొంతమంది ఉంటారండి, ఆడో లేదని తక్కువైతే అసలు ఇక చొక్కా పట్టుకో, ఈ మధ్య అసలు కొట్టడానికి కూడా పైకి వస్తుంది కదా. అసలు మౌనంగా ఉంటారా? అసలు మౌనం ఏమన్నా చేయడానికి ఏం చేస్తారు చెప్పండి, కానీ మౌనంగా ఉంటారా? ఈ ప్రవక్త భార్య ఎంత సహకరించి, వాటి ట్రెమెండస్ టెస్టిమనీ. ఒకటి, తన బిడ్డలను సూచనలుగా పెంచింది. రెండవది, భర్తకు సహకరి. ఈమె ఎంత సహకరించిందే. ఏం జరిగిందో తెలుసా? అసలు ఏడుపు వచ్చే విషయం ఏం జరిగిందో తెలుసా? హిజ్కియా రాజు అయ్యాడండి. రాజు అయిన తర్వాత మూడో విషయం ఏం జరిగిందో వినండి బాగా. హిజ్కియా రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత కొంతకాలం పరిచర్య చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి, మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు హిజ్కియా, నీవు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. వెంటనే చనిపోయేవాడికి ఇల్లు చక్కబెట్టుకోమంటే బాధ వచ్చింది. కానీ యెషయా ప్రవక్త వచ్చి రాజైన హిజ్కియాతో, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే వెంటనే హిజ్కియా ఏం చేశాడు చెప్పండి? మోకరించి గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీటితో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కన్నీళ్లతో ప్రార్థన చేసిన తర్వాత మరలా ప్రవక్త యెషయా ఆ నడిమిశాలలో నుంచి బయటికి రాకముందే దేవుడు ప్రత్యక్షమై, నువ్వు మరలా ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్పు, నీకు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాను? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పగానే యెషయా వచ్చాడు. హిజ్కియా, దేవుడు నీ ప్రార్థన విన్నాడు, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాను అనగానే, అబ్బా నువ్వండి పాస్టర్ అంటే అని ఎంత సంతోషపడి ఉంటాడు కదండి. హిజ్కియా ఎంత సంతోషపడి ఉంటాడు. 15 సంవత్సరాల ఆయుష్లో ఏం జరిగిందో తెలుసా? హిజ్కియాకు మనష్య అనే కొడుకు పుట్టాడు. ఈ మనష్య కొడుకు పుట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? ఏం జరిగిందో తెలుసా? ఒక మాట చెప్తా చూడండి. హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం నుంచి చూడండి. విశ్వాస వీరుల గురించి రాస్తూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం. ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో, మీకు తెలుసా రంపములతో కోయబడిన ప్రవక్త ఎవరో తెలుసా? అక్కడ రాసుకోండి. యెషయా ప్రవక్త రంపములతో కోయబడ్డాడు. ఎవరి ద్వారా తెలుసా? మనష్షే రాజు ద్వారా యెషయా ప్రవక్త రంపములతో కోయబడ్డాడు. ఎట్లా? బాగా వినండి. ఈ యెషయా ప్రవక్త వాళ్ళ నాన్నకి ఏం ప్రవచనం చెప్పాడు? నీకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడుతుందని మంచి మాట చెప్పించుకున్న ఆ తల్లి, అంటే ఇంట్లో మేలు పొందిన వారే యెషయా ప్రవక్తను ఏం చేశారు చెప్పండి? ఈ రోజుల్లో చాలామంది మేలు పొందిన వాళ్ళే దేంతో కోస్తున్నారు తెలుసా? రంపాలతో కోస్తున్నారు. చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఎవరైతే మన ద్వారా మేలు పొందుతారో, ఒకప్పుడు మన ద్వారా మేలు పొందిన వారే ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? రంపములతో కోస్తున్నారు. మాటలనే రంపాలతో, చేష్టలనే రంపాలతో కోస్తున్నారండి. యెషయా ప్రవక్త అనే రంపాలతో కోసింది ఎవరు తెలుసా? మనష్షే. ఈ మనష్షేకి ఏం చేశాడు? వాళ్ళ నాన్నకి హిజ్కియాతో చెప్పాడు, మంచి మాట చెప్పాడు. యెషయా ఏమన్నాడు తెలుసా? దేవుడు నీకు ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నాడనే ఒక శుభ సమాచారం చెప్పి, మంచి ప్రవచనం చెప్పిన ఆ ఇంటిలో మేలు పొందిన వాళ్ళే, ప్రవక్త ద్వారా మేలు పొందిన వాళ్ళే ప్రవక్తను ఏం చేశాడు చెప్పండి? రంపాలతో. చాలామంది అండి ఈ రోజుల్లో దైవ సేవకుడి ద్వారా మేలు పొందిన వాళ్ళే, మేలు పొందిన కుటుంబాలే, మేలు పొందిన వారే రంపములతో కొస్తున్నారు. చాలా విచారం. అయితే ఇది జరిగిద్ది. మనం ఎవరికి మేలు చేస్తామో మాట రూపంగా కానీ,
చేతల రూపంగా కానీ సహాయం చేస్తామో వాళ్ళే మనకేమవుతారో తెలుసా? విరోధులు అవుతారు, రంపములతో కోస్తారు. వాస్తవం అది. అయితే ఏ రోజు కూడా ఈ ప్రవక్తని వచ్చి, మనషే ఏంది ఇలా చేస్తున్నావు, నా భర్తనేంటి, మేలు చేసిన నా భర్తనేంటి ఇలా చంపించావని ఏ రోజు అనలేదు. అది గొప్పతనం. ఏ రోజు బయటపడి మాట్లాడలేదు. ఏ రోజు కూడా వచ్చి ఏంటి ఇలా జరిగిస్తున్నావు మనుష్య అని ఎప్పుడు కూడా వ్యాజ్యమాడలేదు. తన భర్తను కోల్పోయినా మౌనంగా ఉంది. తన భర్తను అన్యాయంగా మనుష్యే రంపములతో కోయించిన ఈ ప్రవక్తిని మౌనంగా ఉంది. భర్తను హతసాక్షిగా పోగొట్టుకుంది. 1, పిల్లల్ని సూచనలుగా పెంచింది. 2, భర్తకు సహకరించింది. 3, తన భర్తను హతసాక్షిగా కోల్పోయింది. తన భర్త హతసాక్షిగా చనిపోయిన మారు మాటలా లేదు, వ్యాజ్యం వేసుకోలేదు. ఎందుకింత అన్యాయం చేశారని అడగలేదు. ఎంత గొప్ప స్త్రీయో చూడండి, ఎంత గొప్ప ప్రవక్తిని చూడండి. ఆఖరి విషయం చెప్తున్నాను చూడండి. ఏమి చేసిన 4వ పని ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 8వ అధ్యాయం. దేవుడు ఈమెకి 2 పిల్లల్ని ఇచ్చాడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా మహేరుషాలాల్ అనండి అందరూ. మహేరుషాలాల్ హాష్బజ్. ఇదేంటో తెలుసా? బైబిల్లో పెద్ద పేరు, బైబిల్ అంతటిలో పెద్ద పేరు ఇది. తర్వాత 2వ పిల్లోడి పేరు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఈ ప్రవక్త యొక్క 2వ కొడుకు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబు. ఏ షూబు? నోరు తిరగటం లేదు కదండి. చెప్పండి, ఈ 2 పేర్లు చెప్పండి. యెషయా ప్రవక్త యొక్క 2 పిల్లల పేర్లు చెప్పండి. 1 మహేరుషాలాల్, ఏదో పెద్ద హోటల్ పేరు ఉన్నట్టులా ఇది. మహేరుషాలాల్ హాష్బజ్. 2వ కొడుకు పేరు షయర్యాషూబు. చెప్పండి, మహేరుషాలాల్ హాష్బజ్. 2వ కొడుకు పేరు మహేరుషాలాల్ హాష్బజ్. అంటే ఈ ప్రజలు కొనిపోబడుదురు, చెరలోనికి కొనిపోబడుదురు. షయర్యాషూబు అంటే మిగిలిన వారు తిరిగి వస్తారు. ఎంత గొప్ప పేర్లో దేవుడు పెట్టమన్నాడు. మహేరుషాలాల్ హాష్బజ్ అంటే ఈ ప్రజలు, ఈ యూదా ప్రజలు చెరలోనికి ఏం చేయబడతారు? కొనిపోబడతారు. షయర్యాషూబు అనే పేరంటే అర్థం ఏంటో తెలుసా? మిగిలిన వారు, శేషము మిగిలి తిరిగి వస్తారు. చూడండి, తన పిల్లలను సాక్షులుగా పెంచింది. ఎవరైనా ఆ బిడ్డలిద్దరిని చూడగానే మొట్టమొదటి ఏమనుకుంటారు తెలుసా? నేను చేసిన పాపానికి నేనేం చేయబడతానో? కొనిపోబడతాను. తర్వాత నేను తిరిగి వస్తాను, నా తప్పు నేను తెలుసుకున్న తర్వాత తిరిగి వస్తానని పేర్లు పెట్టింది. నేను చేసిన పాపానికి నేను ఏం చేయబడతాను? కొనిపోబడతాను. అయితే నేను మరలా నా తప్పుని తెలుసుకున్న తర్వాత తిరిగి వస్తాననే పేర్లు పెట్టింది. తన బిడ్డలను సాక్షులుగా నిలుపుకుంది. ఎంత గొప్ప పేర్లు చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె జీవితం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నేను ప్రభు కొరకే, నా పిల్లలు ప్రభు కొరకే, నా భర్త ప్రభు కొరకే,
నా వివాహము ప్రభు కొరకే, నా పరిచర్య ప్రభు కొరకే, నా సమస్తము ప్రభు కొరకే. నేను ప్రభు కొరకే, నా భర్త ప్రభు కొరకే, నా వివాహం ప్రభు కొరకే, నా పిల్లలు ప్రభు కొరకే, నా పరిచర్య ప్రభు కొరకే, నా సమస్తము ఎవరి కొరకు? ప్రభు కొరకే. 4 విషయాలు ఈ ప్రవక్తినిలో మనం నేర్చుకున్నాం. 1, తన బిడ్డలను సూచనలుగా పెంచింది, భర్తకు పూర్తి సహకరించింది. ఎంత గొప్ప సహకారం అంటే అది వర్ణించలేని సహకారం. తన భర్తను హతసాక్షిగా కోల్పోయింది, తన పిల్లలను సాక్షులుగా నిలుపుకుంది. తన జీవిత సారాంశం ఏంటి? ఏమి నేర్చుకోవాలి ఈమె నుంచి అంటే చెప్పండి. నేను ప్రభు కొరకే, నేను ప్రభు కొరకే, నా వివాహము ప్రభు కొరకే, నా భర్త ప్రభు కొరకే, నా పిల్లలు ప్రభు కొరకే, నా పరిచర్య ప్రభు కొరకే, నా సమస్తము. చెప్పండి, నా సమస్తము. చెప్పగలరా మీరు ఈ మాటలు నాతో? చెప్పండి, నేను ప్రభు కొరకే, నేను ప్రభు కొరకే. అంటే మీకు చెప్పటం కూడా రానిటిల్లా సైతాన్ ఏం చేస్తాను తెలుసా? ఆ మాట అన్నిటిలా మీతో. చెప్పండి, నేను ప్రభు కొరకే, నా భర్త ప్రభు కొరకే, నా వివాహము ప్రభు కొరకే, నా పిల్లలు ప్రభు కొరకే. ఏమైందమ్మా వెనకాల వాళ్ళకి నోరెట్టిపోయింది? నా పరిచర్య ప్రభు కొరకే, నా సమస్తము ప్రభు కొరకే. చెప్పండి 4 మాటలు. నేను ప్రభు కొరకే, నా భర్త ప్రభు కొరకే, నా ఏమైపోతుంది? ఆగిపోతున్నారు. నా పిల్లలు ప్రభు కొరకే, నా పరిచర్య ప్రభు కొరకే, నా సమస్తము. ఎంత గొప్ప ప్రవక్త! పేరు లేదండి, నో నేమ్. ఎంత చక్కగా తన జీవితాన్ని నడిపించుకుంది. తన పిల్లల్ని సూచనలుగా పెంచింది, తన భర్తకు పూర్తి సహకరించింది, తన భర్తను హతసాక్షిగా కోల్పోయింది. ఏమండి ఏమి ఈమె జీవితంలో ఏమి సంతోషం ప్రభు కోసం అంటే? ఏ ఆనందాన్ని లోకంలో కోరుకోవాలా? ఏ ఆనందాన్ని లోకంలో కోరుకోవాలా? తను ఎరిగిన ప్రభు కోసం తన జీవితాన్ని సమర్పించింది. తన భర్తను హతసాక్షిగా కోల్పోయింది, తన పిల్లలను సాక్షులుగా, దేవుని కొరకు సాక్షులుగా నిలుపుకుంది. ఏంటి ఈమె జీవితంలో ఏం నేర్చుకోవాలంటే, నేను ప్రభు కొరకే, నా భర్త ప్రభు కొరకే, నా పిల్లలు ప్రభు కొరకే, మా పరిచర్య ప్రభు కోసమే, మా సమస్తము. చెప్పండి, మా సమస్తము ప్రభు కోసం. చెప్పగలరా ఈరోజు మీరు ఈ మాట? ఈరోజు ఈ మాట చెప్పగలరా? నిజంగా ప్రభు కోసం పెరుగుతున్నారా? ప్రభు కోసం జీవిస్తున్నారా? ప్రభు కోసం బ్రతుకుతున్నారా? ఈ ప్రవక్తిని నేర్పించిన పాఠం ఏదో తెలుసా? కష్టమైన నష్టమైన ప్రభు కోసమే. పౌలు అంటాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. చెప్పగలరా? మీరు చెప్పగలరా? ప్రార్థన చేసుకుందామా అందరం? తలల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రవక్తిని మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నేను ప్రభు కొరకే, నా వివాహము ప్రభు కొరకే, నా పిల్లలు ప్రభు కొరకే, మా పరిచర్య ప్రభు కొరకే, మా సమస్తము ప్రభు కొరకే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంకా ప్రభుని రుచి చూడకపోతే ఈరోజు ఈ ప్రవక్తి ద్వారా దేవుడు మనకిచ్చిన సాక్ష్యం ఏంటంటే చెప్పాలి మాట. నేను ప్రభు కోసమే, నా పిల్లలు ప్రభు కోసమే, నా పరిచర్య ప్రభు కోసం, నా భర్త ప్రభు కోసమే, మా కుటుంబము ప్రభు కోసమే. చెప్పగలమా? యజమానుడు అందరం కలిసి ఈ మాట, పాస్టర్ గారు ఈ రోజు నుంచి అయినా ఈ మాట నేను చెప్తానయ్యా, నేను ప్రభు కోసమే, నా పిల్లలు ప్రభు కోసమే,
నా భర్త ప్రభు కోసమే, మా ఉద్యోగాలు ప్రభు కోసమే, మాకున్న సమస్తం ప్రభు కోసమే. ప్రభు కోసం మేము జీవిస్తామయ్యా. ఈ సాక్ష్యం మేము చెబుతాం ప్రభు. పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు మేము ఈ ప్రవక్తి జీవితం ద్వారా ఈ పాఠాలు నేర్చుకున్నాం. ఇప్పటి నుంచైనా మా జీవితంలో మేము ప్రభు కోసం బ్రతకడం నేర్చుకుంటాం. నేను కాదు, నా భర్త, నా పిల్లలు, మా కుటుంబం అంతా, మా ఉద్యోగాలు, మాకున్న సమస్తం ప్రభు కోసమే. మేము ప్రభు కోసం బ్రతుకుతామయ్యా అని తీర్మానం తీసుకున్న వాళ్ళు ఎవరైనా మీ చేతిలో చూపిస్తారో మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ ప్రవక్తి ద్వారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడి ఉండగా జీవితంలో ఇలాంటి తీర్మానం తీసుకొని ప్రభు కోసమే, మేము ప్రభు కోసం బ్రతుకుతాం. పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చేతులు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు, జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు, జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు, జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు, జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు, జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. మీ మెల్లని స్వరంతో మా హృదయాలు తెప్పరిల్ల చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. యెషయా ప్రవక్తిని గురించి నాయన లోతైన మాటలు వినిపించారు. ఆమె జీవితం తన బిడ్డలను ఒక సూచనలుగా పెంచింది. తన భర్తకు పూర్తిగా సహకరించింది. దానివల్ల తన భర్తను హతసాక్షిగా కోల్పోయిందయ్యా. మారు మాట్లాడలేదు, వ్యాజ్యమాడలేదు, తన పిల్లలను సాక్షులుగా నిలుపుకుంది. ఆఖరి వరకు ఒక మంచి జీవితాన్ని ఈ ఉదయకాలం మాకు చూపించారు. ఎత్తబడిన వాక్యం మా హృదయాలు నూరంతలుగా నీరు కట్టి ఫలింపచేయమని మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పాలి గట్టిగా ఆమేన్. ఇది అర్పణల సమయం. మనందరం కలిసి ఆరాధనలో